ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. శివమొగ్గ జిల్లా సొరబ నియోజకవర్గంలో వారిద్దరూ ప్రతినిధులుగా తలపడుతున్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్ జేడీఎస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. భాజపా అభ్యర్థిని విజయం వరించింది. ఈసారైనా అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు గెలుస్తారా లేక గత ఎన్నికల మాదిరి ఫలితమే వస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారులిద్దరూ మరోసారి సొరబ నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల మాదిరిగా తమ మధ్య పోటీ మూడో వ్యక్తికి లాభించదనే విశ్వాసంతో ఉన్నారు. కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు బంగారప్ప 44 ఏళ్ల రాజకీయ జీవితంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. 1990 నుంచి 1992 వరకు సీఎంగా ఉన్నారు. కావేరీ జల వివాదంపై సమయస్ఫూర్తిగా వ్యవహరించలేదనే కారణంగా బంగారప్ప పదవి కోల్పోయారు. అదే సమయంలో కాంగ్రెస్ ను వీడి వేరుకుంపటి పెట్టుకున్నారు. అయితే బంగారప్ప కాంగ్రెస్ లో ఉండగానే ఆయన వారసునిగా కుమార బంగారప్ప గతంలో తండ్రి ప్రాతినిధ్యం వహించిన సొరబ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఎన్నికల్లోనూ అక్కడి నుంచి కుమార బంగారప్ప కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా మరో కుమారుడు మధు జేడీఎస్ నుంచి బరిలోకి దిగారు. అయితే ఆయన తన కుమారులిద్దరిలో ఏ ఒక్కరిని బలపరచకపోవడంతో భాజపా అభ్యర్థి హాలప్ప విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీ నుంచి మరోసారి తలపడుతున్నారు. మధు బంగారప్ప జేడీఎస్ యువజన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. యువతలో అభిమానం కలిగి ఉండడం, సినిమా హీరో కావటం ఆయనకు కలిసొచ్చే అంశాలు. దానికి తోడు బంగారప్ప తాను చనిపోవడానికి ముందు మధును తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. No brother and brothers fighting here. It's people have decided it is party and Mr. Bangarappa's son Madhu Bangarappa and others. They have quietly brothers. This thing will not happen this time. And కుమార బంగారప్ప కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీకి అనుకూల వాతావరణంతో పాటు తండ్రి ఓటు బ్యాంకు తన విజయానికి సోపానమని కుమార ధీమాతో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో భాజపా తరఫున గెలిచిన హాలప్పకు ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన యడ్యూరప్ప పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బంగారప్ప కుమారులు మరోసారి ప్రత్యర్థులుగా ఉన్నందున తనకు లాభిస్తుందని ఆయన భావిస్తున్నారు. పిట్టపోరు పిల్లి తీసిందన్నట్టుగా గత ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరూ పోటీ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ఈసారి కూడా అన్నదమ్ముల మధ్య ఆసక్తి పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా బంగారప్ప రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేందుకు అన్నదమ్ములిద్దరూ సై అంటున్నారు. సొరబ నుంచి కెమెరామెన్ రామకృష్ణతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, కర్ణాటక.